హలో హాయ్. ఈరోజు మా ఇంట్లో ఇడ్లీ కంది పులుసు, కందిపప్పు కంది పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అంటే కంది చారులా ఉంటాయి అన్నమాట. అవి ఇడ్లీలో వేసుకుంటే చాలా బాగుంటాయి. అది చూపిస్తాను, చూడండి. ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. ఎండుమిర్చి తీసుకున్నాను, 8 తీసుకున్నాను. ఇవి వేసేసాను. ఈ 2 టమాటాలు, ఇదిగో ఎండుమిర్చి అన్నీ తుంచేసుకున్నాను. 2 టమాటాలు వేసేస్తున్నాను. కొంచెం పసుపు. నేను చింతపండు అయితే వాడను, చూపిస్తాను తర్వాత చూడండి. ఎందుకు వేసుకుంటున్నానంటే విజిల్ వచ్చినప్పుడు నీళ్ళు పొంగిపోకుండా దీన్ని పెట్టేస్తే నీళ్ళు దీంట్లోనే ఉంటాయి. మాకు పెట్టి దాంట్లో పోసేస్తారు, చూడు. నిమ్మకాయ వేస్తున్నాను. ఎర్రగడ్డ, తెల్లపాయి, కరివేపాకు. కందిచారు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీలో వేసుకొని తినడమే రెడీ. వేడిగా ఇడ్లీ. వేడి కంది చారు చాలా బాగుంటుంది. ఇట్టే తినాలి. వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. లైక్